ఈ ప్రమాదం జరిగినప్పుడు నీకు ఎలా మెలకువ వచ్చింది? ఆ టైంలో ఏం జరిగిందో నీకు గుర్తుందమ్మా? సార్ అంటే మెలకువ అంటే నేను లేచాను సార్. పడుకోలేదు సరిగ్గా. భయపడుతున్నా అని చెప్పా కదా సార్. వెనక ఒక అంకుల్ అలా ఉన్నాడని చెప్పి సరిగ్గా లేస్తున్నా ఫోన్ చూస్తున్నా. ఇంకా మ్యాప్స్ ఓపెన్ చేశా ఎక్కడిదాకా వచ్చామని చెప్పి. మ్యాప్స్ ఓపెన్ చేయలేదు, చేస్తున్నా అంతే. సౌండ్ ఏమి వినిపియలే, మొత్తం ఫైర్ వచ్చేసింది సార్. సడన్గా ఫైర్ వచ్చింది. అది ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేలేకి ఇంకా బ్యాక్ సైడ్ వెనక్కి లాక్కెళ్ళాం కానీ ఎలా దిగాలో అర్థం కాలేదు సార్. ఇంకా విండోస్ పైన నేను దూకేసా. ఒక అన్న దూకాడు, ఇద్దరం కలిసి దూకాం. నేను అన్న దూకాడు, నన్ను ఇద్దరం దూకాం. అన్న దూకిన వెంటనే తర్వాత అమ్మ కనిపియలే. అందరిని ఒక ముగ్గురినేమో లాగా. ఇంకా నా వల్ల కాలే, అమ్మ అమ్మ అని చెప్పి వెనక్కి వెళ్తే ఒక అక్క వాళ్ళ హస్బెండ్ అక్కని నెడుతున్నాడు. అమ్మ అమ్మ అని అరుచుకుంటూ అక్కని లాగా. ఇంక మా అమ్మ కనిపించలే. ఇంక బస్కి దూరంగా వెళ్ళిపోయి లాస్ట్ దాకా ఫైర్ వచ్చింది. వెళ్ళి ఇంకేడుస్తా ఉన్నా, ఫైర్ ఇంజిన్ కన్నా ఫోన్ చేయండి అని ఏడుస్తున్నాను. అప్పుడు ఇంకా అమ్మ తలకాయ బయట పెట్టలేక మా అమ్మ అని చెప్పి వెళ్ళి లాక్కున్నాను సార్. అమ్మని లాక్కున్న తర్వాత ఇంకా నాకు వల్ల లేపలేకపోతున్నా అమ్మని. ఇంకా అరుస్తున్నా. ఇంకొక అంకుల్ వచ్చి అమ్మని ఇలా పట్టుకున్నాడు. బ్లాస్ట్ అయింది సార్. ఒక్క సెకండ్ బస్సు ఇలా ఉంది, అది మేము పక్క వచ్చాం, బ్లాస్ట్ అయింది సార్ బస్సు.